నమస్తే. కథా శీర్షిక వర్షించని మేఘం. రచన సత్యవాడ ఇందిరాదేవి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో కడితే, రూమ్ నంబర్ 67లో ఇన్విజిలేషన్ చేస్తున్నారు శ్యామల, రామారావు. హాల్ అంతా కలియదిరిగి ప్రతి విద్యార్థిని పరిశీలనగా చూసి వచ్చి కుర్చీలో కూర్చుంది శ్యామల. గుమ్మం దగ్గర నించుని హాల్ అంతా పర్యవేక్షిస్తున్నాడు రామారావు. మొట్టమొదటి బెంచ్లో లేత నీలం రంగు చీర కట్టుకుని పరీక్ష రాస్తున్న అమ్మాయి శ్యామల దృష్టిని ఆకట్టుకుంది. ఆ పిల్ల నాజుగ్గా, కొంచెం నీరసంగా కనిపిస్తున్నది. ఆడపిల్లలు మరీను పరీక్షల ముందు తెగ చదివి ఇలా తయారవుతారు అనుకుంటూ తను చదువుకునే రోజులు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంది శ్యామల. ఆ పిల్ల మెళ్ళలో నల్లపూసలు, కాళ్లకు మెట్టెలు ఉన్నాయి. ఓహో, ఆయన గారు చదువుకోమన్నట్టున్నారు. ఇంకేం మెట్రిక్ పరీక్షకు వచ్చింది అనుకుంది శ్యామల. అంతలో ఆ అమ్మాయి టేబుల్ మీదికి ఒరిగిపోయింది. అరెరే అంటూ ఒక్క ఉదుటిన ఆమెను సమీపించారు శ్యామల, రామారావు. కూజాల్లోంచి నీళ్లు వంపుకుని వెళ్ళి ఆమె మొహం మీద చల్లి సేద తీర్చింది శ్యామల. నేను ఇక్కడ ఉంటానులేండి, మీరు ఆమెను లేడీస్ రూమ్కి తీసుకువెళ్ళి కాస్త కాఫీ అది ఏమన్నా ఇప్పించండి అన్నాడు రామారావు. నెమ్మదిగా ఆ పిల్లను వెయిటింగ్ రూమ్కి నడిపించుకుని వెళ్ళింది శ్యామల. కాసేపటికి కానీ మాట్లాడలేకపోయింది ఆ పిల్ల. రాత్రి అన్నం తిన్నావా అమ్మ? పోనీ పొద్దునే టిఫినా? ఏదీ తినలేదు కదూ? ఆ మొహం చెప్తోందిలే. ఖాళీ కడుపుతో పరీక్ష రాయటానికి వచ్చావా? మంచిదానివే అంటూ ప్యూన్ చేత కాఫీ, టీ తెప్పించి పెట్టింది శ్యామల. వద్దండి, నాకేం వద్దు అంటూ 36 మెలికలు తిరిగింది ఆ పిల్ల. కానీ శ్యామల ముందు అలాంటి మొహమాటాలేం పనికిరావు. తినే వరకు ఊరుకోలేదు. వెంటనే పరీక్షా హాల్కి తీసుకువెళ్ళింది మళ్ళీ. మీ మేలు మర్చిపోలేను. నాకు ఎంతో సాయం చేశారు. దిక్కు ముక్కు లేని ఈ ఊళ్ళో సొంత అక్కలా ఆదుకున్నారు అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టింది ఆ పిల్ల పరీక్ష పూర్తవగానే. ఇవాళ లేచిన వేళ మంచిదయింది. అయితే అయాచితంగా ఒక చక్కని చెల్లెలు దొరికింది. ఇంతకు నీ పేరేమిటమ్మా అని అడిగింది శ్యామల నవ్వుతూ. కామేశ్వరి అన్నది ఆ పిల్ల. బాగుంది, నా పేరు శ్యామల. నువ్విప్పుడు మా ఇంటికి రావాలమ్మాయి, అమ్మకు చూపించాలి నిన్ను అంటూ ఆ పిల్ల మాటకు అవకాశం ఇవ్వకుండా రిక్షా బేరమాడేసింది శ్యామల. రిక్షాలో ఒకరి విషయాలు మరొకరు తెలుసుకున్నారు. శ్యామల మధ్యతరగతి అమ్మాయి, కష్టపడి చదువుకుని BA పాస్ అయి కాలేజీలో ట్యూటర్గా ఉద్యోగం చేస్తున్నది. ఇంటికి తనే పెద్దది. మిగతా పిల్లలెవరూ తండ్రి చేతికి అంది రాలేదు. అంతా చదువుకుంటున్నారు. నెల జీతం చాలక కటకటలాడే ఆ కుటుంబానికి శ్యామల ఉద్యోగం గొప్ప రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. కామేశ్వరి వాళ్ళది దగ్గరలోనే రామపాలెం అని ఒక పల్లెటూరు. ఏదో కాస్త ఉన్నవాళ్లే. 5-6 ఎకరాల మాగాణి ఉంది వాళ్ళకక్కడ. పాడి పంట, సొంత ఇల్లు ఉన్నాయి. కామేశ్వరి తర్వాత 2 పిల్లలు. వయసులో 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది శ్యామలకి, కామేశ్వరికి. మీ వారు ఏ ఊళ్ళో ఉంటారు? చదువా, ఉద్యోగమా అని అడిగింది శ్యామల. ఉద్యోగం చేస్తున్నారు కలకత్తాలో అంటూ చటుక్కున తలవం చేసుకుంది కామేశ్వరి. ఓహో, ఎంత సిగ్గు అని నవ్వుకుంది శ్యామల. ఆ రోజు బలవంతం చేసి తమ ఇంట్లోనే ఉంచేసింది కామేశ్వరిని. ఎందుకో కానీ ఆ పిల్లంటే అమితమైన ఇష్టం ఏర్పడిపోయింది ఆమెకు. చదువుకుని ఉద్యోగం చేస్తున్నానన్న గర్వం, ఆడంబరం, అహంభావం వంటి గుణాలేవీ లేకుండా గలగలా నవ్వుతూ, నవ్విస్తూ నిష్కల్మషంగా ఉండే శ్యామల కామేశ్వరి మనస్సులో హత్తుకుపోయింది. ఆ స్నేహం బలపడి వారానికి ఒక ఉత్తరం రాసుకోకపోతే తోచని స్థితికి వచ్చారిద్దరు. కామేశ్వరి మెట్రిక్ పాస్ అయింది. ఆ సందర్భంలో శ్యామల రాంపాలెం కూడా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది. కామేశ్వరితో, ఆమె కుటుంబంతో ఆ పల్లెటూరుని దృష్టిలో పెట్టుకుని కష్టపడి ఒక చిన్న కథ రాసి కాలేజీ మ్యాగజైన్కి ఇచ్చింది కూడా. మెట్రిక్తో చదువు ఆపేద్దాం అనుకున్న కామేశ్వరి శ్యామల ప్రోత్సాహంతో PUC పరీక్షకు కూడా కట్టింది. తన సబ్జెక్టులో కొన్ని ఎస్సేలు రాసి ఇతర లెక్చరర్ల దగ్గర నుండి మరికొన్ని ఎస్సేలు సంపాదించి పంపించింది శ్యామల. ఈసారి పరీక్షలకు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండాలి అని షరతు ఒకటి పెట్టింది. పైగా కామేశ్వరి తండ్రి ఆమెను తీసుకుని వచ్చి శ్యామల వాళ్ళింట్లో దిగవిడిచి వెళ్ళాడు. శ్యామల తండ్రితో మాట్లాడాడు. ఇరు కుటుంబాలకు బంధుత్వం ఉన్నదన్న సంగతి ఒకటి బయటపడింది ఆయన రావటం వల్ల. శ్యామల పర్యవేక్షణలో పరీక్షలు తృప్తికరంగా రాసింది కామేశ్వరి.
ఆ మర్నాడు కామేశ్వరిని తీసుకుని శ్యామల, ఆమె చెల్లెళ్ళు, తమ్ముళ్ళు సినిమాకి వెళ్ళారు. వచ్చి డాబా మీద అమ్మ పరిచి ఉంచిన పక్కల మీద వాలారు. రామారావు బాగున్నాడురా అంటే, రాజనాల యాక్షన్ బాగుందిరా అంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు పిల్లలు. తెల్లవారితే కామేశ్వరి రాంపాలెం వెళ్ళిపోతుంది. కాము, నేను ఒక కథ చెప్తాను, వింటావా అని అడిగింది శ్యామల. ఓ 1000 కథలు చెప్పినా వింటా. కథలంటే నాకు చచ్చేంత ఇష్టం, ఉత్సాహంగా అంది కామేశ్వరి. చిన్నగా నిట్టూర్చి మొదలుపెట్టింది శ్యామల. అనగనగా ఒక మధ్యతరగతి కుటుంబం. రివాజు ప్రకారం అందులో 2-3 పెళ్లికి దిగిన ఆడపిల్లలు. పెద్ద పిల్ల తల్లిదండ్రులకు బరువుగా గుండెల మీద కుంపటిలా బతుకుతున్నది. ఉద్యోగం చేస్తున్నదనుకో, అయినా ఆ డబ్బేమీ మిగలదు. ఆ తర్వాత పిల్ల బతికేం కావాలి అని తల్లిదండ్రులు ఒకటే మదన పడుతున్నారు. కట్నం గుమ్మరించందే ఆడపిల్ల పెళ్ళి ఎట్లా అవుతుంది చెప్పు ఈ రోజుల్లో? ఈ పరిస్థితుల్లో తనేం చేయాలో తెలియక, తండ్రి యాతన చూడలేక ఆ పిల్ల ఆపేసి గుటక వేసింది శ్యామల. ఆ పిల్ల ఏం చేసిందక్క? ఏం చేసింది? ఏ ఆత్మహత్య అయినా చేసుకోబోలేదు కదా? ఆదుర్దాగా అడిగింది కామేశ్వరి. లేదు చెల్లాయి, ఆత్మహత్యకు సాహసించలేదు, కానీ ఆత్మహత్యా సదృశమైన పని చేసిందమ్మా. బరువుగా ఉంది శ్యామల కంఠం. ఏమిటక్కా అది? త్వరగా చెప్పు ప్లీజ్ అంటూ ఆత్రంగా ఆమె చేతులు పట్టుకుంది కామేశ్వరి. రెండో పెళ్లి వాడిని చేసుకోవటానికి నిశ్చయించుకుంది. రెండో పెళ్ళంటే వయస్సు ముదిరినవాడు కాదు, 33 ఏళ్ళు ఉంటాయి. మనిషి ఓ మోస్తరుగా ఉంటాడు. కానీ ఆగిపోయింది శ్యామల. ఆమె కనుకులకుల్లో నీళ్లు. అక్క. కామేశ్వరి చేతులు శ్యామల భుజాల చుట్టూ అల్లుకున్నాయి. ఏమిటి చెల్లాయి, కంటనీరు పెడుతున్నావు? నీకేమమ్మా, శుభమా అంటూ కాపురానికి పోబోతున్నావు. అప్పుడు చిలకా గోరింకల్లా నువ్వు మీ వారు. ఎప్పుడైనా ఉండబట్టలేక నా బోటిది చూడటానికి వస్తే ఎవరు నువ్వు అని అడుగుతావేమో గదూ అంటూ వాతావరణం సంతోషంగా మార్చడానికి ప్రయత్నించింది శ్యామల. అక్క అక్క అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేక అల్లాడిపోయి శ్యామల భుజం మీద వాలి బావురుమన్నది కామేశ్వరి. ఏమైందమ్మా? అరే, నన్ను మర్చిపోతానన్నానా ఏడుస్తున్నావు? అననులే, పొరపాటైపోయింది. నాకు తెలుసులే నువ్వు నన్నెప్పుడూ మర్చిపోవని. ఛీ, ఇక ఊరుకోవాలి మరి అంటూ కళ్ళు తుడిచి ఓదార్చింది శ్యామల. అంతేగాని కామేశ్వరి దుఃఖానికి కారణం తెలుసుకోలేకపోయింది. కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాక, ఇంత చదువుకున్న దానివి, ఈ పెళ్ళికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? నీ తెలివంతా ఏమైంది అని అడిగింది కామేశ్వరి. గత్యంతరం లేక 2-3 సంబంధాలు చూశారు నాన్న ఆ మధ్య. అధమపక్షం 5,000 కట్నం ఇచ్చి, ఆడపడుచు లాంఛనాలు ఇచ్చి, వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు అయినా ఇవ్వాలన్నారు. అంతా కలిపి 10,000 అవుతుంది. ఇదిగాక పెళ్లి ఖర్చు. నాన్న ఎక్కడి నుండి తెస్తారు? మిగతా పిల్లల గతి ఏమిటి? పైగా చిత్రం ఏమిటో తెలుసా? ఆ వరమహాశైలు కనీసం గ్రాడ్యుయేట్లు కూడా కాదు. కట్నం మట్టుకు కావాలి. పిల్ల మంచితనం, తన సౌశీల్య ప్రాభవం చేత 2 వంశాలు వెలిగించగల నేర్పు అక్కర్లేదు. డబ్బొస్తే చాలు. వాళ్ళ ఒంట్లో రక్తమాంసాలు, వాళ్ళ మనసులో లజ్జాభిమానాలు మృగ్యమేమో మరి. పోన్లే, వాళ్ళ గొడవ ఎందుకు కానీ. ఇతనికి కానీ కట్నం అక్కర్లేదు. ఈ మాట నా చెవుల్లో అమృతం పోసినట్లయింది. వెనక ముందు ఆలోచించాలనిపించలేదు. ఆలోచించిన ప్రయోజనం ఏమిట్లే? నువ్వు ఇందాక ఏమన్నావు కామేశ్వరి? చదువుకుని ఉద్యోగం చేసే పిల్లవి, ఇలాంటి పెళ్ళి ఎందుకు ఒప్పుకున్నానని కదూ? ఇప్పుడు తెలియదులే నీకు. ఉద్యోగం చేస్తున్న దాని కనుకనే ఒప్పుకున్నాను. స్వతంత్రంగా బ్రతకగల నేనే ఈ సాహసం చేయకపోతే ఇంకొకళ్ళకి ప్రమాదం వస్తుంది అనవసరంగా. అలా ఆశ్చర్యపోకమ్మాయి, తర్వాత తెలుస్తుందిగా. కాస్త సస్పెన్స్ని ఎంజాయ్ చేయి. ఒక్క మాట కామేశ్వరి, సుఖం కోసం ఆశపడి నేను ఈ పెళ్లి చేసుకోవటం లేదు. ఈ కర్తవ్య పాలన, ఈ అసిధారా వ్రతం నాకు తప్పవు అన్నది శ్యామల తీవ్ర భావావేశంతో. నాకు మతిపోతున్నదక్క. నువ్వు తొందరపడి ఒక నిర్ణయానికి రావనే నమ్మకం నాకున్నది. అయినా ఎందుకో భయంగా, గందరగోళంగా ఉన్నది. కోపం తెచ్చుకోనంటే నేను ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగింది కామేశ్వరి. చెప్పు. మా నాన్న మీకు డబ్బు సహాయం చేస్తారేమో కనుక్కుంటాను. పోనీ అప్పుగానైనా అనుకో.
అన్ని విధాలా నీకు ఇష్టమైన పెళ్లి కొడుకును చూసి చేసుకుంటే సరి. నవ్వి, ఇలాంటి ఆలోచనలే లాభం లేదు కామేశ్వరి. నేను పూర్వజన్మ కర్మను, భగవంతుడిని కూడా నమ్ముతాను. దేవుడు దేన్ని ప్రసాదిస్తే అదే నాకు చాలు అన్నట్లు పెళ్ళి రహస్యంగా జరగాలట. ఎవ్వరిని, చివరికి నిన్ను కూడా పిలవటానికి వీల్లేదు అంటూ దిడిలో తలదూర్చింది శ్యామల. పెట్టె ముందు కూర్చుని బట్టలు సర్దుకుంటున్నది శ్యామల. గొప్పుక్కున భుజాల చుట్టూ చేతులు పడేటప్పటికీ ఉలిక్కిపాటుతో కెవ్వుమంది. వా, ఎంత కంగారో, నేనేలే అన్నాడు ప్రతాప్ ఆమెకి ఇంకా దగ్గరగా జరిగి నవ్వుతూ. ఓహ్, మీరేనా? యథాలాపంగా ఉన్నా గదో ఉలిక్కిపడ్డాను అంటూ దూరంగా జరిగి కూర్చుంది శ్యామల. అతడి నొసలు ముడిపడ్డాయి. ఏమిటి శ్యామ నీ ముభావం అసలు? పెళ్ళైనప్పటి నుండి నన్ను తప్పించుకునే తిరుగుతున్నావు అని అడిగాడు. నేనా? ఛా, ఈ దేశ ధర్మం ప్రకారం నాకు మీరు పూజ్యులు. నా ఇహలోకానికి పరలోకానికి కూడా మీరే కదా ఆధారం అన్నదామె నవ్వుతూనే. ఆ నవ్వు వెనక కసి, క్రోధం, పగ, అసహ్యం దాగి ఉన్నాయని అతడికి తెలియదు. సరికదా? నువ్వు చాలా బాగా నవ్వుతావు శ్యామా. నీ పెదవులు చాలా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయో చెప్పనా అంటూ మళ్ళీ దగ్గరగా జరిగాడతడు. చెబుదురు కానీ తొందరపడకండి, పొయ్యి మీద కూర మాడిపోతున్నట్లున్నది అంటూ గబుక్కున లోపలికి పరిగెత్తింది శ్యామల. ఆమె వెనకే వంటింట్లోకి వెళ్ళాడు ప్రతాప్ నిరుత్సాహాన్ని అణుచుకుంటూ. శ్యామా, వంట తొందరగా చేసి పిక్చర్కి పోదాం. ఇవాళ ఏ వంక చెప్పినా వినిపించుకోనమ్మోయ్. నువ్వే చెప్పు అసలు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇలాగైనా ఉండేది? ఒక సరదా, షికారు ఏం అక్కర్లేదా? చదువుకున్న పిల్లవు కదా, అంత నిరుత్సాహం ఎందుకు నీకు? నీకంటే ముసలివాళ్ళు నయం. పెళ్లికి ముందు నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా? నీ గురించి మన ఇద్దరం రతి మన్మధుల్లా ఉందాం అనుకున్నాను. కానీ నువ్వో వట్టి జడ పదార్థానివి తయారైనావు. సరే, వంట అయిపోవచ్చింది కదా, చక్కగా మంచి చీర కట్టుకుని తయారుగా. ఓ, మాటల్లో చెప్పడం మర్చిపోయాను. నీకు ఇవాళ ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం అని అడిగాడు అతడు హడావుడిగా. ఏమో, డబ్బుగల మహారాజులు ఏం తెచ్చినా తేగలరు అన్నది శ్యామల నిర్లిప్తంగా. అదే, ఆ ఆముదం తాగిన మొహమే పెట్టొద్దన్నాను. చూడు, ఈ చీర బాగుందా? నీకు బాగుంటుందనిపించి కొన్నాను అంటూ ఒక ప్యాకెట్ ఆమె చేతికి ఇచ్చాడు ప్రతాప్. లేత గులాబీ రంగు చీర, అరచేతి వెడల్పున పాలపిట్ట రంగు జరీ అంచుతో మెరిసిపోతున్నది. స్త్రీ సహజమైన ఉత్సుకతో ఆమె కళ్ళు మెరిశాయి క్షణకాలం. మళ్ళీ మామూలుగా అయిపోయింది. ఇప్పుడింత ఖరీదు పెట్టి చీర దేనికి అన్నది నెమ్మదిగా. ఆమె గుండెల్లో ఒకసారి గర్వము, మరొకసారి దుఃఖము పోటీ పడుతున్నాయి. నీరుగారినట్లయిపోయాడు ప్రతాప్. శ్యామల పద్ధతి అతడికి అర్థం కావటం లేదు. భర్త తనంతట తాను చీర తెస్తే భార్య అట్లాగైనా ప్రవర్తించేది. తనకెందులోనూ లోటు చేయలేదే, ప్రాణంగా చూసుకుంటున్నాడే. కానీ ఎంత చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. శ్యామల నవవధువులా ఉండటం లేదు. సరే, కాలక్రమాన మారకపోతుందా అని నెమ్మదిగా ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఇప్పుడెందుకా, సినిమాకి వెళ్ళబోతున్నాం గనుక. లే మరి, తొందరగా ఈ చీర కట్టుకురా. టేబుల్ మీద పొట్లం పెట్టాను, పెట్టుకో. అప్పుడు ఎలా ఉంటావో తెలుసా? బంగారు బొమ్మలా ఉంటావు అన్నాడు. శ్యామలకు నవ్వొచ్చింది. ఇప్పుడు తోలు బొమ్మలా ఉన్నానన్నమాట. ఏ బొమ్మ అయితేనేమండి, జీవం లేకపోయాక అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. 4 రోజుల తర్వాత చీరలు, నగలు, పువ్వులు, స్వీట్స్ మొదలైనవేవీ తెచ్చినా శ్యామలను సంతోషపెట్టడం జరగదని తెలుసుకున్న ప్రతాప్ కొత్తగా వెలువడిన 2 మంచి పుస్తకాలు కొనుక్కొచ్చాడు. చెక్కిట చేయి చేర్చుకుని ఏదో ఆలోచిస్తున్నది భార్య. ఆమె మొహం చూస్తే ఎంతో అలసటగా ఉన్నట్లు తెలుస్తున్నది. నెమ్మదిగా వచ్చి ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నుదురు ముద్దు పెట్టుకుని, ఎందుకు శ్యామ అలా ఉన్నావు, నాకు చెప్పవా? ఎంతసేపు మన సంసారం గురించి నా తాపత్రయమే తప్ప నీకేమీ పట్టదెందుకని? కాసేపు మనిద్దరం కబుర్లు చెప్పుకోవాలని, కష్టసుఖాలు మాట్లాడుకోవాలని అనిపించదు ఎందుచేత? నిన్ను సుఖపెట్టాలని ఎంత ఇదైపోతున్నానో తెలుసా? నీ మొహంలో చిరునవ్వు చూడాలని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు ప్రతాప్ బాధను అణుచుకుంటూ. ఇహ ఉండబట్టలేకపోయింది శ్యామల. గబుక్కున అతడి ఒళ్ళో తలవాల్చుకుంది. ఆమె కంటి వెంట నీళ్లు పికాయి.
చచ్చా, నేనేమన్నానని అంత బాధపడుతున్నావు శ్యామా అంటూ ఆప్యాయంగా ఆమె ముంగుర్లు సవరించాడు. మీరన్నందుకు కాదండి, కళ్ళు తుడుచుకుంటూ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్యామల. ప్రతాప్ నిట్టూర్చి విసుగ్గా బయటికి నడిచాడు. ఆ రాత్రి అన్నాల దగ్గర, ఇదేమిటి పచ్చడి వదిలేసావే? అదేమి అన్నం తినటం అసలు? ఇంకాస్త కూర తిను. ఇంత నాజుగ్గా తింటావు గనుకనే అంత సన్నగా ఉన్నావు. ఇహ నుంచి ఈ పద్ధతేం కుదరదమ్మోయ్, నేను చెప్పినట్టు వినవలసిందే అంటూ గంభీరత నటిస్తూ భార్యకు మరింత వడ్డించేశాడు ప్రతాప్. అతడి చిలిపితనానికి చిన్నగా నవ్వింది శ్యామల. వినకపోతే ఏం చేస్తారు అని నెమ్మదిగా అడిగింది. ఏం చేస్తానా? ఓ ఎంపడు, నేను నీ మొగుణ్ణి, తలుచుకుంటే ఏమైనా చేయగలను. చాలా సీరియస్ పోజ్ ఎరువు తెచ్చుకున్నాడు అతడు. అవును నిజమే, నన్ను వదిలేసి మరొకరిని చేసుకోను కూడా చేసుకోగలరు. అలా భార్యలను వదిలేయటం తమరికి నల్లేరు మీద బండి నడకే నాయే అన్నదామె. దెబ్బతిన్నట్టు చూశాడు ప్రతాప్. అంతలోనే తెలివి తెచ్చుకుని శ్యామా అన్నాడు ఆదుర్దాగా. చెప్పండి, మీకు మీ మొదటి భార్య ఎందుచేత నచ్చలేదు? ఆవిడని ఎందుకు వదిలేశారు? అపారమైన మీ అనురాగాన్ని పొందే అదృష్టానికి ఆవిడెందుకు నోచుకోలేదు? సూటిగా ప్రశ్నించింది. అతడి మొహం ధుమధుమలాడింది. ఇప్పుడు అదంతా ఎందుకు లేదు, అన్నం తిను అన్నాడు. కాదు, చెప్పాలి. నాకు 11వ ఏట పెళ్లి చేశారు. తెలిసి తెలియని వయస్సు అయినా పెళ్లి వద్దని గట్టి పట్టుబట్టాను. చివరికి ఏడ్చి గోలబెట్టాను. కానీ బలవంతాన పెళ్లి చేశారు. ఆ క్షణంలోనే నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు ఆ పిల్లతో ఆడుకోనని, దాని మొహం ఇక చూడనని. చిన్నప్పటి నుండి నాకు పట్టుదల ఎక్కువ. అంత బలవంతానే ఎందుకు చేశారు మీకు పెళ్ళి? ఎవరో ముసలావిడ చస్తోందిట. దగ్గర సంబంధమే ఇది. మా పెళ్లి చూస్తే కానీ ఆవిడ ప్రాణం పోదుట. నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ కూర్చుంది పెళ్లిపీటల మీద ఆ పిల్ల. నాకు బాగా గుర్తు. చచా, నాకు అసహ్యం వేసింది. వాళ్ళ పంతం వాళ్ళు నెగ్గించుకుంటే నా పంతం నేను నెగ్గించుకున్నాను. పెళ్ళయ్యాక ఆ ఊరే వెళ్ళలేదు. ఆ పిల్ల మొహం మళ్ళీ చూడలేదు. మళ్ళీ ఆమెను చూడనే లేదా? ఆశ్చర్యంగా అడిగింది శ్యామల. లేదు, నాకు చాలా చిన్నప్పటి నుండి చిత్రమైన ఊహలు ఉండేవి. నేను పెద్దవాడినై గొప్ప చదువులు చదవాలని, బాగా చదువుకున్న అమ్మాయిని ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకోవాలని తపనపడేవాడిని. చివరికి ఆ పల్లెటూళ్ళలో 11 ఏళ్లన్నా నిండక ముందరే సొంత మేనమామ కూతుర్ని అర్జెంటుగా పెళ్లి చేసుకున్నాను. పైగా 5 రోజుల పెళ్ళి. నాకెంత అగాధం కలిగించిందో ఈ సంఘటన. ఆలోచించు సాము, నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. కులభేదం కాదు, విధవా వివాహం కాదు, ఆఖరికి యుక్త వయస్కులమైనా కాదు. ఏమిటోలే, అదంతా జరిగిపోయిన గొడవ. ఇప్పుడు ఆ పీడకలను తలుచుకోవద్దు అసలు అన్నాడతడు ఉద్విగ్న చిత్తుడై. బాగున్నాయి మీ కారణాలు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయటానికి ఇవి కారణాలా? ఎందుకు ఆ పిల్ల ఇప్పుడు బాగా చదువుకున్నదేమో, మంచి సౌందర్యవతి అయ్యిందేమో, నాకంటే ఆమె బాగుంటుందేమో. ఒకవేళ మీ అదృష్టం. పోనీ ఫోటో అయినా చూసారా అని అడిగింది శ్యామల. లేదు, చూడలా. కానీ ఏమీ చదువుకుని ఉండదని గ్యారంటీగా చెప్పగలను. ఆ కుటుంబం అంతేలే, పరమ సనాతనం అన్నాడు ప్రతాప్. ఏమైనా కానీ ఆమె కూడా మనిషే, ఆమెది మనస్సే. అందరిలాగే ఆ ప్రాణికి కోరికలుంటాయి. మీ పట్టుదలకు ఆ అమాయకురాలి జీవితాన్ని బలి చేస్తారా? ఏమండి, తనేం తప్పు చేసిందని ఈ శిక్ష, ఈ క్షోభ? పాపం అన్నది శ్యామల ఆర్తితో. పోద్దు, పల్లెటూరు మొద్దు, బాధ కూడా తెలిసేమిటి తనకి అన్నాడు తేల్చి పారేస్తూ. పట్నవాసం వారికి కానీ బాధ తెలియదన్నమాట. పల్లెటూరి వాళ్ళంతా ఒట్టి గొడ్లు. ఏం? అబ్బా, నన్ను మాట్లాడించకు ప్లీజ్. దాని మాటలేమి ఎత్తకు నా దగ్గర అంటూ వెళ్ళి పడుకున్నాడు ప్రతాప్. సరే, ఎత్తను కానీ ఆమె పేరు మట్టుకైనా చెప్పండి అంది శ్యామల అతడి వెనకే వెళ్ళి. పేరెందుకు? దుప్పటి తొలగించింది. కళ్ళు చికిలించి అడిగాడు ప్రతాప్. ఉట్టినేనండి, కుతూహలం అంటూ నవ్వింది శ్యామల. కామేశ్వరి కాబోలులే, ఇంకా నయం చాముండేశ్వరి అని పెట్టలేదు, మరీ ఘోరంగా ఉండేది అంటూ దుప్పటి ముసుగు పెట్టుకున్నాడు అతడు మళ్ళీ.
ఒక్క క్షణం ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది. ఆమె మనస్సు నిండా కామేశ్వరి అనే పేరు నిండిపోయింది. ఏమో ఏ కామేశ్వరో తెలియనిది ఏమిటి అనుకుంటూ గబగబా లేచి పాత ఫోటోలన్నీ వెతికింది. కానీ ప్రతాప్ మొదటి పెళ్లి ఫోటో ఎక్కడా కనిపించలేదు. మర్నాడంతా ఆలోచించింది. ఆ విషయం తెలుసుకోవాలంటే ఒక్కటే ఉపాయం కనిపించింది. భర్త వచ్చే వేళటికి చక్కగా అలంకరించుకుని కూర్చుంది. మొహంలో ప్రసన్నతా దృష్టి, పెదవులపై కళవనే చిరునవ్వు అలరించింది. ఒక విధమైన ఉత్సాహంతో, ఒక విధమైన పట్టుదలతో ఆమె తేలిపోతున్నది నేల మీద నిలవకుండా. ఆఫీసు నుండి వచ్చిన భర్తకు ఆప్యాయంగా సేవ చేసింది మనస్ఫూర్తిగా. ముగ్ధుడైపోయినాడతడు. ఏమి నా అదృష్టం, ఇన్నాళ్లకి నా ఇల్లాలి మొహంలో ఇంత జీవకళ చూశాను అన్నాడు ఆమె చెక్కిలి నొక్కుతూ. చిన్నగా నవ్వి మీరు మరీను అన్నది పరవశించిపోతూ శ్యామల. నిజం శ్యామ, ఇవాళ ఎలా ఉన్నావో తెలుసా? దేవకన్యలా ఉన్నావు. ఎప్పుడూ నువ్వు ఇంత హుషారుగా ఉంటే ఎంత బాగుంటుంది శ్యామ. నీ అందం నన్ను వివసుని చేస్తున్నది. నీ హుషారు నన్ను నిలవనీయటం లేదు. ఉద్యోగం మానేసి 24 గంటలు అలా నిన్ను చూస్తూ కూర్చోవాలనిపిస్తున్నది అన్నాడతడు. శ్యామల హృదయం జివ్వుమన్నది. అతడి కౌగిట్లో ఒక్క క్షణం పాటు మరే విషయమూ గుర్తుకు రాలేదు. ఇతడు నా భర్త నుండి ఇంత అనురాగాన్ని నోచుకున్నాను. ఓహో, నాకు ఈ ఊహ చాలు. ఈ మధుర స్మృతే నా భవిష్య జీవితానికి ఆలంబన అనుకుంటూ పరవశమైపోయిందామె. చెప్పు శ్యామ, అస్తమానము నా దగ్గరే ఉండాలనిపించటం లేదా నీకు? ఆశగా లాలనగా అడిగాడు ప్రతాప్. ఎందుకు అనిపించదండి, ఎంతగానో అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే నా భర్త అనురాగాన్ని అనుభవించాలని, ఇంకే స్త్రీ కూడా మన మధ్యకు రాకూడదని. కానీ భరించలేని ఆవేదనతో గిలగిలలాడిపోయిందామె. అర్థమైంది శ్యామ నీ భయం. ఆమె వల్ల నీకే అపకారము జరగదు, నిశ్చింతగా ఉండు. పిచ్చి పిల్ల, ఎందుకా ఎన్నాళ్ళు నీ బాధ అన్నాడతడు. ఎలా నిశ్చింతగా ఉండనండి, విడాకులు ఇవ్వలేదు గనక మీ కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందని, చట్టరీత్యా నేరమని, మీ ఉద్యోగం పోతుందని నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారాయను. సకల బంధువుల సాక్షిగా మీరు ఆమె మెళ్ళో తాళి కట్టారు. న్యాయానికి ఆమె మీ భార్య, నేను కేవలం ఉంపుడు. ఛట్ అంటూ ఆమె నోరు మూసేశాడు ప్రతాప్. సాక్ష్యానికి బంధువులు లేకపోవచ్చు, కానీ నా మనస్సున్నది. పంచభూతాలున్నాయి. నువ్వు ముమ్మాటికి నా భార్యవి, నువ్వే నా భార్యవి. ఆర్తితో, నిశ్చయంతో అంటూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు. కానీ ఆవిడే మన పెళ్లి సంగతి తెలిసి ఇక్కడికి వచ్చి తన స్థానం ఆక్రమించుకుంటానంటే నా గతి? నేను మాట్లాడకుండా తప్పుకోవలసిన దాన్నే కదా అన్నదామె. అక్కర్లేదు, నేను నీ పక్షమేనంటున్నానుగా. నాకు ఇష్టం లేదంటుంటే బలవంతాన కాపురం చేయమంటుందా? నీకు తెలియక భయపడిపోతున్నావు కానీ వాళ్ళకెవ్వరికీ కూడా అంత సాహసం లేదు. ఉంటే మన పెళ్లికి ముందే జాగ్రత్త పడేవాళ్ళు. ఎంత అమాయకులు అనుకున్నావు? ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూల గ్రామమైన రాంపాలెంలో ఉన్న వాళ్ళకి కలకత్తాలో మన సంగతి ఏం తెలుస్తుంది అన్నాడతడు. దీర్ఘంగా నిశ్వసించింది శ్యామల. ఆమె గుండె ఆర్తితో మూలిగింది, ప్రేమతో కొట్టుకుంది. అనుకున్నంత అయింది. తను ఆక్రమించింది కామేశ్వరి స్థానాన్ని అన్నమాట. ఆ అమాయకురాలి జీవితానికన్నమాట తను ఎసరు పెట్టింది అని గిలగిలలాడింది. భర్త మీద ప్రేమ ఒక్క క్షణం పాటు ఆమెను ఊపిరాడనీయలేదు. అతన్ని వదులుకోవటానికి ఆమె మనస్సు, శరీరము ఏకమై ససేమిరా ఒప్పుకోవటం లేదు. అతి ప్రయత్నం మీద తనను తాను సంభాళించుకుని, అయినా పెళ్లికి ముందే తెలుసునుగా ఈ చెల్లి కాకపోతే ఇంకో చెల్లి, ఏమైతేనే అన్యాయానికి బలైపోతోంది. ఆ చెల్లిని కాపాడాలనే కదా ఈ పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి మీద మోసుకొద్దీ కాదాయే, కాకపోతే సంఘానికి తను వివాహితగా కనిపించాలి. మెళ్ళో మంగళసూత్రం, స్త్రీకి శ్రీరామరక్ష. వెళ్ళి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావాలి. జీవితంలో ఒక మంచి పని, ఏ ఆడది చెయ్యని త్యాగం చేసిన తృప్తే చాలు శేష జీవితాన్ని గడపటానికి. ఇంత దూరం వచ్చి ఇప్పుడు వెనకాడకూడదు. ఎలాగైనా సరే కామేశ్వరి జీవితం కళకళలాడాలి. ఇందుకే కాబోలు పెళ్లి సంగతి చెప్తుంటే ఆ పిల్ల అలా ఏడ్చింది అనుకుంది. దీర్ఘంగా నిశ్వసించింది. ఆ మర్నాటి సాయంత్రం ప్రతాప్ వచ్చేటప్పటికి టేబుల్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటోంది శ్యామల. మెల్లిగా వెళ్ళి ఆమె కళ్ళు మూసాడతడు. మీరా వచ్చేసారా అప్పుడే?
చాలా పెందలాడి వచ్చారు కదూ అంటూ గాబరాగా విడిపించుకుని రాస్తున్న కాగితం ఉండ చుట్టేసి జాకెట్లో దాచేసింది శ్యామల. ఏమిటది? ప్రేమలేఖ? నవ్వుతూ అడిగాడు తను. ప్రేమలేఖ మీకెలా తెలుసు? అంటూ గాబరాగా పెదివి కొరుక్కుని గబగబా లోపలికి వెళ్ళి ఆ కాగితం దాచేసి వచ్చిందామె. కానీ మామూలుగా ఉండలేకపోతున్నట్లు కనిపించింది. ఆ రాత్రి ఆమె నిద్రపోయాక వెతికి వెతికి ఎలాగైతేనే ఆమె పెట్టెలో చీరల మడతల్లో సంపాదించాడు ఆ కాగితాన్ని ప్రతాప్. కళ్ళు అగ్నికణాలు వర్షిస్తుండగా చదివాడు. డియర్ రావు, ఈ మధ్య నీ దగ్గర నుండి ఉత్తరాలు రాకపోతే కంగారు పడ్డాను. నువ్వు ఇంత ప్లాన్లో ఉన్నావని నాకేం తెలుసు మరి. నిన్న నీ ఉత్తరం ఎంతో సంతోషం కలిగించింది. వెంటనే చింపేశానులే, భయపడకు. నన్ను నీ దగ్గరికి వచ్చేయమంటావా? ఎంత శుభవార్త రాశావు. కానీ నాకు చాలా భయంగా ఉంది. ప్రతాప్ని తప్పించుకురావటం ఎట్లాగా అని. అయినా ఏదో వంక దొరక్కపోదులే. నీకోసం, తప్పు మన కోసం ఈ మాత్రం సాహసం చేయకపోతే ఎలా? మళ్ళీ నీతో జీవితం. ఓహ్, ఎంత సంతో. ఉత్తరం సగంలోనే ఆగిపోయింది. పళ్ళు బిగబట్టాడు ప్రతాప్. గబుక్కున వెళ్ళి ఇదేమిటి అని అడిగాడు శ్యామలను లేపి. ఉత్తరం వైపు అతడి వైపు మార్చి మార్చి చూసి, అదా ఉత్తరం అన్నది శ్యామల జంకకుండా. ఆ ఉత్తరం భర్త చూడాలనే కదా ఆమె తాపత్రయం. ఎవడీ రావు? అతడి గర్జన. నా బాయ్ ఫ్రెండ్. ఆమె చెంప చెళ్ళుమన్నది. ఇంకేం మాట్లాడాలో తోచలేదు అతడికి. ఒక్క క్షణం అటు ఇటు పచారి చేశాడు. ఎంతో మోసం. ముందు నా ఇంట్లో నుండి బయటికి నడు అన్నాడు ఆగ్రహం పెళ్ళుబికి రాగా. ఇందులో మోసం ఏమిటి? కొన్ని కారణాల వల్ల నాకు మీరు నచ్చలేదు, సరిపోలేదు. అయినా ఎదురుగా ఉన్నాను గనక నా సంగతి తెలిసింది మీకు. అక్కడ పల్లెటూళ్ళలో తమరి ఇల్లాలు ఇలా ఎంతమందితో? నోర్బోయ్. మళ్ళీ ఆమె చెంప చెళ్ళుమంది. ఆమె పేరెత్తడానికైనా అర్హత లేదు నీకు, తెలుసా? నా బుద్ధి గడ్డి తిని నిన్ను తెచ్చి నెత్తికెక్కించుకున్నాను కానీ ముందు వెళ్ళి కామేశ్వరి తీసుకొస్తాను. అందగత్తె కాకపోయినా పర్వాలేదు. నీలాంటి నీచురాలు మట్టుకు కాదు. సుగుణవతి, శీలవతి. మా అమ్మకు కోడలే కాదు, మేనకోడలు కూడా. తనకన్నీ మా అమ్మ పోలికలే వచ్చాయని విన్నాను. నీ తళుకు బెళుకులకి మోసపోను. ఇక ఆలస్యం చేయను. కామేశ్వరిని క్షమించమని అడుగుతాను అన్నాడతడు. ఒక్క ఉదుటిన వచ్చి అతడి కాళ్లకు చుట్టుకున్నది శ్యామల. ఆమె శరీరం వణుకుతున్నది, కళ్ళు వర్షిస్తున్నాయి. మీకు తెలియదు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో. మీరు చూసిన ఆ ఉత్తరం అబద్ధం. ఎలాగైనా సరే మీరు నన్ను విడిచిపెట్టి కామేశ్వరిని తీసుకొచ్చుకోవాలని అలా చేశాను. కానీ ఇప్పుడు నేనే మిమ్మల్ని విడవలేకపోతున్నానండి. ఈ గుండెకోతను భరించలేకపోతున్నాను అని మనసులోనే అగ్గగ్గలాడింది. ఏమండి, మంచి పని చేస్తున్నారు. నన్ను మర్చిపోయి మీరు కామేశ్వరి హాయిగా ఉండండి అంటూ ఏడ్చింది. కాళ్ళు వదల్లేదు. ఆ సంగతి నువ్వు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు. ఇహ నేను పొరపాటు చేస్తానా? నా కామేశ్వరిని పువ్వుల్లో పెట్టి కాపాడుకోను. వదిలి ముందు ఛీ అంటూ విదిలించుకోబోయాడు. అర్ధమూర్ఛావస్థలో అలాగే ఉండిపోయింది ఆమె. చెప్తుంటే నీ కాదు అంటూ ఒక్క నెట్టు నెట్టాడు అతడు. వెళ్ళి గడప మీద పడింది శ్యామల అమ్మా నరుస్తూ. ఏమిటక్క, పరుపు మీది నుండి కింద పడ్డావా? అయ్యో, ఏమిటింకా కలవరిస్తున్నావు? అమ్మ కోసమా? 10:30కి సినిమా నుండి వచ్చాక కూడా అమ్మని చూసావు కదమ్మా. ఇప్పుడు టైం 3 అవుతోంది. ఇంతలోనే విరహమా? అమ్మ కూచి. ఇంతసేపు అమ్మని చూడకుండా ఉండలేని పెద్ద మనిషివి రేపు పెళ్ళి ఎలా చేసుకుంటావు? కాస్త చెప్పమ్మా. బావగారి దగ్గర కూర్చుని అమ్మ కావాలి అని ఏడుస్తావా? ఎగతాళిగా అంటూ శ్యామల భుజాలు పట్టుకుని కుదిపింది కామేశ్వరి. గబుక్కున కళ్ళు తెరిచింది శ్యామల. ఎదురుగా కామేశ్వరి. అప్పుడే వచ్చేసావా అన్నది ఆదుర్దాగా. నేనెక్కడికి పోయానక్క రావటానికి? విడ్డూరంగా అడిగింది కామేశ్వరి. కళ్ళు బాగా తెరిచి లేచి కూర్చుని మెళ్ళో ఉన్న ఒంటిపేట గొలుసు వైపు చూసింది శ్యామల. ఏమిటక్క? చిత్రంగా అడిగింది కామేశ్వరి. అది కాదు, మంగళసూత్రాలు. మంగళసూత్రాలా? భలే దానివే. కలలో చేసుకున్నావా పెళ్ళి? పాపం, తొందరపడకు మరి. ఆ ముహూర్తము త్వరలోనే వచ్చేస్తుందిగా అంటూ నవ్వింది కామేశ్వరి. ఆనందాతిశయంతో ఒక్కసారి వెలిగిపోయింది శ్యామల మొహం. కామేశ్వరి భుజం పట్టుకుని దగ్గరికి, మరీ దగ్గరికి లాక్కుని, నిజంగానా చెల్లి, నాకింకా పెళ్ళి కాలేదా? ఎంత అదృష్టం.
అంటూ కౌగిలించుకుంది. ఏమిటిది? నేనమ్మా కామేశ్వరిని, కాబోయే బావగారిని కాదు, కొంటెగా అన్నదా పిల్ల. ఊరుకో, నేను అతన్ని పెళ్లి చేసుకోబోవటం లేదు. బాబోయ్, ఆ జన్మ బ్రహ్మచారిణిగానైనా ఉంటాను కానీ ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని తర్వాత ఆ మానసిక హింస నేను పడలేను. అంత త్యాగం ఊహించుకోవటానికి బాగానే ఉంటుంది, కానీ అమ్మో, నిజ జీవితంలోనే నా వల్ల కాదు. పతిదానం నేను చేయలేను. నేనే కాదు, ఏ ఆడది చేయలేదు. అంతకంటే ఈ బతుకే నాకు హాయి. రేపొద్దునే నాన్నకు చెప్పేయాలి ఈ పెళ్ళి వద్దని. శ్యామల మాటలను నోరు తెరుచుకుని వింటోంది కామేశ్వరి. తర్వాత ఆస్ట్రేలియా నటిద్దువు కానీ ముందు నీ సంగతి చెప్పు. నువ్వు పీయూసీ అయ్యాక ఏం చేస్తావు? బిఏ చదువుతావా అని అడిగింది శ్యామల. చదువుకుంటాను. ఆయన అబ్బా, అదేనక్క, మీ మరిది గారు నాకు ఉత్తరం రాశారు, తొందరలో వచ్చి నన్ను తీసుకెడతానని. నిన్ను విడిచి అంత దూరం వెళ్ళాలి కదా అని ఏడుపొచ్చింది ఇందాక అని సిగ్గుపడుతూ శ్యామల ఒళ్ళో తలదాచుకున్నది కామేశ్వరి. కథ సమాప్తం.